హాయ్, దిస్ ఇస్ వేద. ఈరోజు మనం అపర్ణ సరోవర్ జైకాన్కి వెళ్తున్నామండి. ఎందుకు స్పెషల్గా చెప్తున్నానంటే హ్యాండ్ ఓవర్ టైం అనమాట. మనకి హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి లెటర్ వచ్చింది. ఇప్పుడు మన కంపెనీ తరఫున మనం వెళ్ళి హ్యాండ్ ఓవర్ చేసుకుని ఆ, వస్తాము. దీంట్లో చెప్పాలనుకుంది ఏంటంటే, మనం అపర్ణ సరోవర్ జైకాన్ లాంచ్ అయినప్పుడు వీఆర్ ద ఫస్ట్ క్లయింట్ అనమాట. అపర్ణ సరోవర్ జైకాన్కి ఫస్ట్ అపార్ట్మెంట్ బుక్ చేసిన వాళ్ళు మనం అనమాట. అప్పుడు చెక్ ఇచ్చాం ఎన్ఆర్ఐసి క్లయింట్ తరఫున. ఇప్పుడు ఈ 1 మంత్లో 2 అపార్ట్మెంట్స్ హ్యాండ్ ఓవర్కి వస్తున్నాయి. మనమే టేక్ కేర్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ మనం అప్పుడు 4 ఇయర్స్ బ్యాక్ ఇన్వెస్ట్మెంట్లో చాలా మందికి చెప్పాము. బట్ నా దగ్గర ఇప్పుడు వరకు ఉన్నది ఒక 22 మెంబర్స్ వరకు మన దగ్గర లిస్ట్ ఉంది. వాళ్ళకి మనం ఇన్వెస్ట్ చేయించాం అనమాట. బట్ ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఇన్వెస్ట్మెంట్ లాగా ఉంచుతున్నారు, కొంతమంది బ్యాక్ రావటం, అలాగే ఇంటీరియర్స్ చేయించడం, అవన్నిట్లో ఇన్వాల్వ్ అవుతున్నాం. అవన్నీ మీకు స్లోగా అన్నీ మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను. బట్ ఇవాళ హ్యాపీ ఏంటంటే 4 ఇయర్స్ బ్యాక్ మనల్ని నమ్మి వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు. మళ్ళీ వాళ్ళు మనకు వర్క్ ఇవ్వటం చాలా హ్యాపీగా ఉంది. వీలైతే హ్యాండ్ ఓవర్ అన్ని ప్రాసెస్ ఏమైనా ఉంటే యాడ్ చేస్తాను. ఫైనల్గా వచ్చి హ్యాండ్ ఓవర్ తీసుకున్నాం అనమాట. హ్యాండ్ ఓవర్ తీసుకున్నప్పుడు అనిపించింది, ఇప్పుడు ఎవరైతే హ్యాండ్ ఓవర్ చేస్తున్నారో ప్రసాద్ గారిని మనకి జెనిత్లో కూడా కొన్ని హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు మీట్ అయ్యాను. బాబా, వీళ్ళకి ఉన్నంత ఓపిక, ఎంత ఓపికో! నా ముందే క్లయింట్స్ వచ్చి క్వశ్చన్స్ అడుగుతుంటే వాళ్ళు ఓపికగా సమాధానం చెప్తున్నారు. వర్క్ ఏదన్నా అవనివ్వండి, ఎవరు ఎలా ఉన్నా మనం ఓపికగా చేయటం చాలా ఇంపార్టెంట్. అలాగే మనం ఏపీఎంఎస్ కూడా స్టార్ట్ అయింది కదా! ఏపీఎంఎస్లోకి వెళ్తే కూడా ఈ అమ్మాయిని పేరు నాకు గుర్తులేదు. బట్ ఈ అమ్మాయిని కూడా నేను ఇదివరకు కమ్యూనిటీస్లో ఏపీఎంఎస్లో చూశాను. తినే కూడా చాలా చాలా ఓపికగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇప్పుడు చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి, ఎందుకంటే ఇంటీరియర్స్ చేసినప్పుడు చాలా ఇష్యూస్ ఉంటాయి. సో కోఆర్డినేట్ చేసుకోవాలి చాలా. సో ఇది స్టార్ట్ అయింది మా పరుగు ఇప్పుడు. థ్యాంక్ యూ సో మచ్.